తిరుపతి జిల్లా పాత రేణిగుంట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమరరాజా కంపెనీ బస్ కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ధ్వంసమైంది. నగరం నుంచి కరకంబాడి సమీపంలో ఉన్న అమరరాజా ఫ్యాక్టరీ ఉద్యోగులను తీసుకొస్తుండగా పాత రేణిగుంట బ్రిడ్జ్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. सर बस वस्ता ఉంది నా వాళ్ళు ఇటు సైడ్ పోతా ఉన్నారు ఇక్కడ బండిలో ఆ సైడ్ నుంచి కారు వస్తా ఉంది కారు వచ్చేటప్పుడు బస్ వాళ్ళు భయపడి పక్కకి తోస్తున్నారు బండి ఈ పక్కకి తగిలింది బస్ కి సైడ్ ఏం తగిలింది స్కూటరా ఎక్సెల్ బండి వ్యాపారం చేస్తాం సార్ బట్టల వ్యాపారం చేస్తాం सर बस वस्ता ఉంది నా వాళ్ళు ఇటు సైడ్ పోతా ఉన్నారు ఇక్కడ బండిలో ఆ సైడ్ నుంచి కారు వస్తా ఉంది కారు వచ్చేటప్పుడు బస్ వాళ్ళు భయపడి పక్కకి తోస్తున్నారు బండి ఈ పక్కకి తగిలింది బస్ కి సైడ్ ఏం తగిలింది స్కూటరా ఎక్సెల్ బండి వ్యాపారం చేస్తాం సార్ బట్టల వ్యాపారం చేస్తాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారంవారిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో, లారీ ఢీకొనటంతో 3 వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఓవర్టేక్ చేసే సమయంలో వాహనాలు నియంత్రించలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 3 గాయపడగా వారిని అశ్వరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారు డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై అడ్డంగా పల్టీ కొట్టింది. పెట్రోల్ లీకై మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కారు రోడ్డుకు అడ్డంగా పడటంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. Thank you.